హలో వ్యూయర్స్, వెల్కమ్ టు లర్న్ వైజ్. ఇవాళ వీడియోలో మనము ఇండియన్ సొసైటీకి సంబంధించిన టాపిక్ మ్యారేజ్ని చూద్దాము. లాస్ట్ వీడియోలో మనము ఫ్యామిలీని చూసాము. ఈ వీడియోలో మ్యారేజ్ని చూద్దాము. మ్యారేజ్ అంటే మనము తెలుగులో వివాహం అని చెప్తాము. సో వివాహం అనేది ఏంటంటే ఒక స్త్రీకి పురుషుడికి మధ్య రిచువలిస్టిక్ అంటే సాంప్రదాయబద్ధంగా జరిగే ఒక కలయిక అని చెప్తాము. సో వివాహం తర్వాత ఈ స్త్రీ పురుషులిద్దరూ కూడా కలిసి ఒకే ఇంట్లో నివసించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ వివాహం అనేది వాళ్ళిద్దరికీ ఏమిస్తుందంటే ఈ లైంగిక అధికారాలు ఒకరికి ఒకరి పట్ల మ్యూచువల్గా లైంగిక అధికారాలు అనేవి ఇస్తుందన్నమాట వివాహం అనేది. సో మనకు మ్యారేజ్లో చాలా డెఫినేషన్సే ఉన్నాయి, కానీ నేను వెస్ట్ మార్క్కి సంబంధించిన ఈ డెఫినేషన్ తీసుకున్నాను. ఇది కొంచెం సింపుల్గా అండ్ అండర్స్టాండబుల్గా ఉంది అని. ఓకే, సో ఈ డెఫినేషన్ మనకి ఎవరిచ్చారు? వెస్టర్ మార్క్ ఇన్ 1929లో ఇచ్చారనమాట. సో ఇది వివాహం అని చెప్తాం మనము డెఫినేషన్. సో దీని తర్వాత మనము టైప్స్ అండ్ ఫార్మ్స్ చూద్దాము. టైప్స్లో మనము ఈ నెంబర్ ఆఫ్ స్పౌజెస్ అంటే ఎంతమంది భార్యలు ఎంతమంది భర్తలు అనే ఈ సంఖ్యను బట్టి కూడా మనము రకాలుగా చెప్పుకుంటాం అన్నమాట వివాహాలలో. అందులో మనము రెండుగా చెప్పుకుంటాము, మోనోగమి అని, ఇంకొకటి పాలిగమి అని. మోనోగమి అని ఏంటంటే ఒక పురుషుడికి ఒక స్త్రీ ఒక టైంలో మాత్రమే ఉంటుందన్నమాట. అంటే సో ఒకవేళ స్త్రీ మరణించిందనుకోండి, పురుషుడు ఇంకొక వివాహం చేసుకోవచ్చు అనమాట. అప్పుడు కూడా ఇది మోనోగమి అని అంటాము. అలాగే పురుషుడు మరణించాడు అనుకోండి, స్త్రీ వేరే వివాహం చేసుకోవచ్చు అనమాట. అప్పుడు కూడా దీన్ని మోనోగమి అంటాం. అంటే ఒక్క టైంలో వాళ్ళిద్దరూ ఒక్కరే ఉండాలి, ఇంకొకరు ఉండకూడదు అనమాట. దీన్ని ఏమంటామంటే మోనోగమి అని చెప్తాము. దీన్ని మనం ఎక్కడ చూస్తాము అని అంటే మోనోగమిని మోడర్న్ సొసైటీస్లో చూస్తాము, ఇంకా కాంప్లెక్స్ సొసైటీస్లో చూస్తాము. దీనివల్ల ఏమవుతుందంటే ఫ్యామిలీలో ఒక స్టెబిలిటీ అనేది ఉంటుంది, ఒక ఈక్విలిబ్రియం కూడా మెయింటైన్ అవుతుంది అని చెప్తాము. నెక్స్ట్ వచ్చి పాలిగమి. పాలిగమి అంటే ఏంటంటే మల్టిపుల్ అంటే ప్లూరల్ అనమాట. అంటే వైఫ్కి ఒకరికంటే ఎక్కువ హస్బెండ్ ఉండొచ్చు, హస్బెండ్కి ఒకరికంటే ఎక్కువ వైఫ్ ఉండొచ్చు అనమాట. ఇందులో రకాలు, పాలిగమీలో రకాలు చూసినట్లయితే పాలిగైనీ అండ్ పాలియాండ్రీ అని చెప్తాము. పాలిగైనీ అని అంటే ఏంటంటే ఒక పురుషుడికి ఇద్దరు లేదా ఇద్దరికంటే ఎక్కువ వైఫ్స్ స్త్రీలను వివాహం చేసుకుంటే ఒకే టైంలో మనం ఏం చెప్తాం? దీన్ని పాలిగైనీ అని చెప్తాము. సో ఇది మనం ఎక్కడ చూస్తాము ఈ రకమైన వివాహాలు అంటే సొసైటీస్. ఎలాంటి సొసైటీస్? హంటర్ గ్యాదరర్ సొసైటీస్. ఇంకా హంటర్ గ్యాదరర్ అంటే ఈ వేటకు వెళ్ళే ఈ అడవి వేటకు సంబంధించిన వాళ్ళు, ఇంకా ఫ్రీక్వెంట్ వార్ఫేర్ ఎవరైతే ఫ్రీక్వెంట్గా యుద్ధాలకు వెళ్ళే వాళ్ళు, ఇంకా ప్రిమిటివ్ అగ్రికల్చర్, ఇంకా పాత అగ్రికల్చర్ ఏవైతే వ్యవసాయం చేస్తారో అక్కడ, ఇంకా హార్టికల్చర్, ఎక్కడైతే ఎక్కువ విమెన్ రోల్ ఉంటుందో అక్కడ మనము ఈ పాలిగైనీ అనేది చూస్తామన్నమాట. ఓకే, పాలిగైనీ అంటే ఏంటి? ఒక పురుషుడికి ఇద్దరు లేదా ఇద్దరి కంటే ఎక్కువ మంది స్త్రీలను వివాహం చేసుకుంటే మనము పాలిగైనీ అని చెప్తాము. ఓకే, ఈ మోనోగమి ఎక్కడ చూసాము? మోడర్న్ అండ్ కాంప్లెక్స్ సొసైటీస్లో. పాలిగైనీ ఎక్కడ చూస్తున్నాము? హంటర్ గ్యాదరర్, ప్రిమిటివ్. ఓకే, ప్రిమిటివ్ అని చెప్తాము. ఓకే, సో పాలిగైనీలో ఎగ్జాంపుల్ ఏంటి మనకు అంటే సంతాల్స్ అని చెప్తాము. సంతాల్స్ ఇంకా నాగాస్ అని చెప్తాము. నాగాస్లో ఏంటంటే మనము ఈ రెండు మనకి ఎక్కడ కనపడతాయంటే నార్త్ ఈస్ట్లో చెప్తాము. ఓకే, నాగాలో ఏంటంటే వీళ్ళు ఎక్కువ మంది భార్యలు ఉన్నారనుకోండి, అది ఒక స్టేటస్ సింబల్ లాగా అనుకుంటారనమాట. ఎంతమంది ఎక్కువ వైఫ్స్ పెళ్లి చేసుకుంటారో పురుషులు, వాళ్ళకు స్టేటస్లో సొసైటీలో అంత పెద్ద స్టేటస్ సింబల్ ఉన్నట్లు అని నాగా ట్రైబ్ వాళ్ళు ఫీల్ అవుతారనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి పాలియాండ్రీ. పాలియాండ్రీ అంటే ఏంటంటే ఒక స్త్రీ ఇద్దరు లేదా ఇద్దరి కంటే ఎక్కువ మంది పురుషులను ఒకే సమయంలో పెళ్లి చేసుకుంటే, వివాహం చేసుకుంటే దాన్ని పాలియాండ్రీ అని చెప్తామన్నమాట. పాలియాండ్రీ అందులో కూడా మనము రకాలు చూస్తాం. పాలియాండ్రీలో ఒకటి ఫ్రెటర్నల్ పాలియాండ్రీ, ఇంకొకటి నాన్ ఫ్రెటర్నల్ పాలియాండ్రీ. ఓకే, సో ఇప్పుడు ఒక స్త్రీ ఉంది, ఒక స్త్రీ ఇద్దరు లేదా ఇద్దరి కంటే ఎక్కువ మంది పురుషుల్ని పెళ్లి చేసుకుంటుంది. దాంట్లో మనం రెండు రకాలు. ఫ్రెటర్నల్ పాలియాండ్రీ అంటే ఏంటంటే ఈ హస్బెండ్ ఎవరైతే ఉంటారో వైఫ్కి, ఆ హస్బెండ్ తర్వాత ఆమె పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అన్నదమ్ములే అనమాట. అంటే వాళ్ళంతా ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు అని చెప్తామన్నమాట. సో ఇందులో ఏంటంటే ఇప్పుడు స్త్రీ ఒక ఫ్యామిలీలో పెద్ద కొడుకుని పెళ్లి చేసుకుంది అనుకోండి, ఆ పెద్ద కొడుకు ఎవరైతే పక్కన సిబ్లింగ్స్ ఉంటారో, చిన్న సిబ్లింగ్స్ ఉంటారో, అంటే తర్వాత తమ్ముళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఆటోమేటిక్గా ఆమె వైఫ్ అయిపోతుంది అనమాట.
ఓకే. సో, వీళ్ళంతా కూడా అన్నదమ్ములందరినీ చేసుకుంటే దీన్ని ఏమంటాము? ఫ్రెటర్నల్ పాలియాండ్రీ అని చెప్తాము. సో, ఈ రకమైన పెళ్లి మనం ఎక్కడ చూస్తాము? వివాహం అంటే టిబెటన్ అండ్ కాసా ఆఫ్ జౌన్సర్, టిబెటన్ అండ్ కాసా రీజియన్లో చూస్తాము. సో, అసలు ఎందుకు వీళ్ళు ఇలాంటి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అనే రీజన్ మనం చూసినట్లయితే దీన్ని మనము ఎకనామిక్ రీజన్గా చెప్తాము. ఎకనామిక్ రీజన్ ఏంటి దీనికి అంటే, సో ఇప్పుడు పెద్ద కొడుకు పెళ్లి చేసుకున్నాడు. ఓకే. ఒక ఫ్యామిలీలో ఒక స్త్రీ వివాహం చేసుకొని వచ్చింది. ఎక్కడ పెద్ద కొడుకు పెళ్లి చేసుకున్నాడు అనుకోండి అక్కడ. సో తర్వాత చిన్న కొడుకు పెళ్లి చేసుకొని వస్తాడు. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ కొడుకు కూడా పెళ్లి చేసుకొని వస్తే వాళ్ళకి ఏదైతే ల్యాండ్ ఉంటుందో ఆ ల్యాండ్ వాళ్ళు భాగాలుగా విభజించుకోవాల్సి వస్తుందన్నమాట ఒకరికొకరు. సో ఈ ల్యాండ్ డివిజన్ అనేది ఏదైతే ఉందో అది జరగకుండా ఉండడానికి, సో అందరూ కలిసి ఉంటే, అందరూ పెళ్లి చేసుకుంటే ఒకరినే ఆ ల్యాండ్ వీళ్ళు పంచుకోవాల్సిన అవసరం లేదు, అందరూ కూడా కలిసి ఉండొచ్చు అనే కాన్సెప్ట్ వీళ్ళు బిలీవ్ చేస్తారనమాట. అందుకే దీన్ని మనం ఏమంటాం? ఫ్రెటర్నల్ పాలియాండ్రీ అని అంటాము. నెక్స్ట్ మనము ఇంకా ఇదొక రీజన్, ఎకనామిక్ రీజన్. ఇంకొకటి మనం ఏం చెప్తామంటే, ఇంకొకటి సూపర్స్టిషియస్ రీజన్ కూడా ఒకటి చెప్తామన్నమాట. ఏంటి అంటే టోడా ట్రైబ్. మనం ఎక్కడైతే ఈ కర్ణాటక, తమిళనాడు, కేరళ బార్డర్లో మనం టోడా ట్రైబ్ చూస్తామో వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ అనేది ఎక్కువగా అయిపోయిందనమాట. ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ అంటే మనకి ఏంటి అంటే, ఒక ఫ్యామిలీలో ఎవరైనా వాళ్ళకి ఫస్ట్ అమ్మాయి పుట్టిందనుకోండి, ఆమెను దేవతకు బలిస్తారంట. ఓకే. సో ఈ రకమైన బలులు ఎక్కువ అవ్వడం వల్ల ఏమైంది? ఆడవారి సంఖ్య పడిపోయింది. అప్పుడు ఏమవుతుంది? సో ఒక ఆడవారికి 3 లేదా 4 మంది పురుషులు ఉంటారనమాట పెళ్లి చేసుకోవడానికి. సో ఈ రకంగా సంఖ్య పడిపోవడం కూడా ఒక రీజన్ అని చెప్తాము మనము ఈ పాలియాండ్రీ, ఫెటర్నల్ పాలియాండ్రీని ఎంకరేజ్ చేసేది. నెక్స్ట్ నాన్ ఫెటర్నల్ పాలియాండ్రీ అంటే ఏంటో చూద్దాము. నాన్ ఫెటర్నల్ పాలియాండ్రీ అంటే ఏంటంటే, ఇందాక భర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఒకటే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. కానీ నాన్ ఫ్రెటర్నల్లో ఏంటంటే వీళ్ళంతా కూడా డిఫరెంట్ అనమాట. వీళ్ళంతా కూడా వేరు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు అని చెప్తాము. ఓకే. వీళ్ళని మనం ఈ రకమైన పాలియాండ్రీ మనం ఎక్కడ చూస్తామంటే నాయర్స్ ఆఫ్ కేరళలో మనం చూస్తాము. ఇదేంటంటే పొలిటికల్ రీజన్ అని చెప్తాము. సో ఈ నాయర్ ట్రైబ్ వీళ్ళు ఏంటంటే, వీళ్ళు ఎక్కువ వారియర్ ట్రైబ్ అని చెప్తామన్నమాట. అంటే వీళ్ళు యుద్ధాలకు ఎక్కువగా వెళ్తారు. వాళ్ళ టెరిటరీ ఏదైతే, వాళ్ళ జన్మభూమి ఏదైతే ఉంటుందో దాన్ని డిఫెండ్ చేయడానికి వీళ్ళు యుద్ధానికి వెళ్తారనమాట. సో ఇందులో ఏమవుతుందంటే, స్త్రీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైతే ఈ యుద్ధభూమిలో ఎవరైతే ఈ పెళ్లి కొడుకుంటారో పురుషుడు ఉంటారో ఆయనను ఊహించుకుంటూ పెళ్లి చేసుకుంటారనమాట. సో పెళ్లి చేసుకొని, సో ఆయనే నాకు భర్త అని ఈమె ఫిక్స్ అయిపోతారనమాట. ఓకే. సో అతన్ని భర్తగా ఆమె స్వీకరిస్తుంది. దాని తర్వాత ఏమవుతుందంటే, ఆమె సో ఇప్పుడు యుద్ధభూమిలోకి అతను వెళ్ళిపోయాడు కాబట్టి, సో ఎవరైతే రెస్ట్ ఆఫ్ ద మేల్ ఉంటారో అక్కడ, ఇప్పుడు రీప్రొడక్షన్ అనేది, ఆ సొసైటీ అనేది గ్రో అవ్వాలి కాబట్టి ఆమె ఏం చేస్తుంది? విజిటింగ్ హస్బెండ్స్ని తీసుకుంటుంది అనమాట. సో ఎవరైతే సెక్షువల్ రిలేషన్షిప్స్ని పెట్టుకోవడానికి పురుషులు వస్తారో వాళ్ళని విజిటింగ్ హస్బెండ్స్ అని చెప్తాము. ఈ రకమైన పాలియాండ్రీని మనము నాన్ ఫ్రెటర్నల్ పాలియాండ్రీ అని చెప్తాము. సో ఇంతవరకు ఏం చూసాము? మోనోగమీ చూసాము. పాలిగమీలో 2 రకాలు. పాలిగమీలో ఏంటి? పాలియాండ్రీ అండ్ పాలిగైనీ. ఓకే. పాలియాండ్రీలో మళ్ళీ 2 రకాలు, ఫ్రెటర్నల్ అండ్ నాన్ ఫ్రెటర్నల్. ఓకే. సో నెక్స్ట్ మనం చూద్దాము. ఇంతవరకు ఏంటి? సంఖ్యను బట్టి, ఓకే, ఎంతమంది అనే దాన్ని బట్టి మనము ఇంతవరకు పెళ్ళిళ్ళలో రకాలు చూసాం, వివాహాల్లో రకాలు చూసాము. ఇప్పుడు పెళ్ళిళ్ళు ఏంటంటే, వివాహాలు రూల్ బేస్డ్ కూడా కొన్ని ఉన్నాయి అని చెప్తామన్నమాట. ఓకే. రూల్ బేస్డ్లో ఏంటంటే, ఒకటి పర్స్పెక్టివ్ మ్యారేజ్ అని ఒకటి చెప్తాము, ఇంకొకటి ప్రిఫరెన్షియల్ మ్యారేజ్ అని ఇంకొకటి చెప్తామన్నమాట. పర్స్పెక్టివ్ మ్యారేజ్ అంటే ఏంటంటే, ఇందులో రూల్స్ అనేవి ఉంటాయి. అంటే సొసైటీ అనేది కొన్ని రూల్స్ పెట్టుతుందన్నమాట. ఓకే. ఆ రూల్స్ ఒకవేళ క్రాస్ అయితే, దాన్ని వైలేట్ చేస్తే, క్రాస్ అయితే పనిష్మెంట్ కూడా ఇస్తుందన్నమాట. ఓకే. దీన్ని మనం ఏమంటాం? పర్స్పెక్టివ్ మ్యారేజ్ అని అంటాము. పర్స్పెక్టివ్లో ఏంటి? రూల్స్ ఉంటాయి. రూల్స్ వైలేట్ చేస్తే పనిష్మెంట్ కూడా ఉంటుంది. ఇందులో 2 రకాలు చూస్తాము. ఒకటి ఎగ్జోగమీ, ఇంకొకటి ఎండోగమీ. ఓకే. ఎగ్జోగమీ అంటే ఏంటంటే, ఏదైతే ట్రైబ్ ఉంటుందో వాళ్ళు, ఇది ఒక సొసైటీ అనుకోండి. ఓకే. ఇవి 4 ట్రైబ్స్ ఉన్నాయనుకోండి. సో వీళ్ళ ట్రైబ్లోనే పెళ్ళి చేసుకోరనమాట. వీళ్ళేంటి? పక్క ట్రైబ్లో పెళ్లి చేసుకుంటారు. ఓకే. వీళ్ళేంటి? పక్క ట్రైబ్లో పెళ్లి చేసుకుంటారు. అలా వీళ్ళ ట్రైబ్ కాకుండా వేరే ట్రైబ్లో పెళ్ళిళ్ళు జరిగితే దాన్ని మనము ఎగ్జోగమీ అంటాము. ఇదేంటంటే ఫ్యామిలీ పరంగా ఎగ్జోగమీ. ఫ్యామిలీ అంటే
ఒకే ఫ్యామిలీలో జరిగే పెళ్ళిళ్ళు కావన్నమాట. వీళ్ళు ఒకే ఫ్యామిలీలో ఈ పెళ్ళి జరగదు. నెక్స్ట్ క్లాన్ పరంగా కూడా ఎగ్జోగమి అంటే ఒకటే క్లాన్, ఒకటే ఏదైతే తెగ ఉంటుందో ఆ ఒకే తెగలో పెళ్ళి జరగదు. నెక్స్ట్ ఒకటే గోత్ర అంటే ఒకే గోత్రం ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఆ పెళ్ళి జరగదు. ఈ రకంగా ఇదేంటి ఎగ్జోగమి అని చెప్తామన్నమాట. అంటే సేమ్ అనేది ఉండదు, అంటే బయట ఉంటుంది అనమాట. వీళ్ళకి ఏదైతే ఉంటుందో వివాహం చేసే స్త్రీలకు జరిపించే స్త్రీ ఫ్యామిలీకి ఏదైతే రూల్స్ ఉంటాయో వాళ్ళకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ రూల్స్ ఉండే వాళ్ళతోనే ఈ వివాహం అనేది జరుగుతుంది అని చెప్తాము. సో దీన్ని ఎక్కడ చూస్తామంటే టోడా క్లాన్లో మనం చూస్తాము. ఇది వీళ్ళు ప్రిఫర్ చేస్తారనమాట ఎగ్జోగమి అనేది. ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే ఏవైతే ఒకవేళ ఒక క్లాన్లో ఒక తెగలో మనకు కొన్ని డిసీజెస్ ఉన్నాయనుకోండి, శారీరకంగా కొన్ని, మానసికంగా శారీరకంగా కానీ అనారోగ్యంగా ఉందనుకోండి, అదే క్లాన్లో పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది, అది నెక్స్ట్ వాళ్ళ జనరేషన్ ఎవరైతే ఉంటుందో వాళ్ళకు కూడా అది సోకే ప్రమాదం ఉంటుందన్నమాట. సో అందుకు వీళ్ళు ఏం చేస్తారు, ఈ హెల్దీ బ్రీడింగ్ అంటే ఆరోగ్యకరమైన పిల్లలు కావాలి అని అనుకుని వాళ్ళు ఏం చేస్తారు, పక్క క్లాన్లో వాళ్ళను పెళ్లి చేసుకుంటారనమాట. సో ఇదేంటి ఎగ్జోగమి. నెక్స్ట్ ఎండోగమి అంటే ఏంటి, ఆపోజిట్ టు ఎగ్జోగమి. సో వీళ్ళేంటి అంతా వీళ్ళ దాంట్లోనే ఉండాలి, వీళ్ళ దాంట్లోనే పెళ్లి చేసుకుంటారనమాట. వీళ్ళ కులం ఉండాలి, వీళ్ళ గోత్రం ఉండాలి, వీళ్ళ ఫ్యామిలీనే ఉండాలి. దీన్ని మనము అంటే వాళ్ళ దాంట్లోనే ఉండేది మనము క్లోజ్ రిలేటివ్స్లోనే పెళ్లి చేసుకునేది ఏమంటాము, ఎండోగమి అని చెప్తాము. ఇది ఎక్కడ చూస్తాము, ఇది కూడా టోడా అండ్ మొయిటీ దీంట్లో ఇవి రెండిట్లో మనము చూస్తామన్నమాట ఎండోగమి. మరి దీనికి రీజన్ ఏంటి అంటే వీళ్ళేంటి ఇప్పుడు ఎగ్జోగమిలో ఏంటంటే ఒక క్లాన్ నుంచి ఇంకో క్లాన్కి పెళ్లి చేస్తే ఏమవుతుంది, వాళ్ళ ఆచారాలు వీళ్ళ ఆచారాలు ఏమవుతాయి, డైల్యూట్ అయిపోతాయి అనమాట. సో వీళ్ళు పాటించాలి, వాళ్ళు పాటించాలి కొన్నిసార్లు. సో ఏదైతే ఈ కల్చరల్ డైల్యూట్ ఏదైతే ఉందో అది ఎండోగమీలో జరగద్దు. వీళ్ళకు ప్యూరిటీ ఉండాలన్నమాట. ఓకే, ప్యూరిటీ ఉండాలి. అండ్ వీళ్ళ హైరార్కీ ఏదైతే ఉందో అది సొసైటీలో ఫర్దర్గా ప్రిఫర్ అవ్వాలి. అదే వాళ్ళ కల్చర్ అండ్ వాళ్ళ ఐడెంటిటీ డైవర్సిటీ అనేది ఉండాలి అనేది రీజన్ అనమాట దీనికి ఎండోగమీకి. ఇంకా రీజన్ ఏం చెప్తామంటే కొన్ని భయంతో కూడా చేసుకుంటారనమాట, బ్లాక్ మ్యాజిక్. ఒకవేళ మీరు మా దాంట్లో మా ఫ్యామిలీలో చేసుకోకుండా వేరే ఫ్యామిలీలో చేసుకున్నారు అనుకోండి, మేమేం చేస్తాం, కాలాజాదు అంటే ఈ బ్లాక్ మ్యాజిక్ ఏదైతే ఉంటుందో ఏమంటాము, ఈ చేతబడి ఇలాంటివి రకరకాలు అంటాం బ్లాక్ మ్యాజిక్ అని. అది మేబీ చేసే అవకాశాలు ఉన్నాయి అని ఇది కూడా బిలీవ్ చేస్తారనమాట, ఇది కూడా నమ్ముతారనమాట. మనం వేరే వాళ్ళకి పెళ్లి చేసుకుంటే ఇట్లా మనకు ఏమన్నా చెడు జరుగుతుందేమో అని ఈ భయం కూడా ఒకటి ఉంటుందన్నమాట. ఓకే, దీన్ని మనం ఇంతసేపు ఏం చూసాము, పర్స్పెక్టివ్ మ్యారేజెస్లో 2 రకాలు చూసాము, ఒకటి ఎగ్జోగమి అండ్ ఇంకొకటి ఎండోగమి. నెక్స్ట్ ప్రిఫరెన్షియల్ మ్యారేజ్ చూద్దాం. ఇప్పుడు ప్రిఫరెన్షియల్ మ్యారేజ్ అంటే ఏంటంటే ఇందులో రూల్స్ అనేవి ఉండవన్నమాట. అంటే సొసైటీ నువ్వు రూల్స్ పాటించకున్నా ఎలాంటి పనిష్మెంట్ అనేది ఉండదు ఇందులో. సో ఈ ప్రిఫరెన్షియల్లో మనం ఏం చూస్తామంటే క్రాస్ కజిన్ మ్యారేజెస్ అని చూస్తాము. క్రాస్ కజిన్ మ్యారేజెస్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు ఒక పేరెంట్స్ ఉన్నారనుకోండి, ఓకే, ఒక పేరెంట్స్ ఉన్నారు, తల్లి తండ్రి ఉన్నారు, వాళ్ళకు పిల్లలు ఉన్నారనుకోండి, ఓకే, ఒక అమ్మాయి ఉంది, ఓకే, ఒక అబ్బాయి, వీళ్ళకు పుట్టిన పిల్లలు ఎవరైతే ఉంటారో ఓకే వాళ్ళను ఒకరికొకరు పెళ్లి చేసుకుంటే మనం ఏం చెప్తాం, క్రాస్ కజిన్ మ్యారేజ్ అని చెప్తామన్నమాట. అర్థమైంది అనుకుంటా. సో ఇద్దరు సిబ్లింగ్స్ ఎవరైతే ఉంటారో ఆ సిబ్లింగ్స్కు ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళను పెళ్లి చేస్తే మనం ఏమంటాం, క్రాస్ కజిన్ మ్యారేజెస్ అని చెప్తాము. ఈ క్రాస్ కజిన్ మ్యారేజెస్లో కూడా మనం 2 రకాలుగా చెప్తాము. ఒకటి పెటర్నల్ క్రాస్ కజిన్ మ్యారేజ్, ఇంకొకటి మెటర్నల్ క్రాస్ కజిన్ మ్యారేజ్. పెటర్నల్ క్రాస్ కజిన్ మ్యారేజ్ అంటే ఏంటంటే ఫాదర్స్ సిస్టర్ అంటే ఫాదర్స్ సిస్టర్స్ డాటర్. మనం ఏం చెప్తామంటే తెలుగులో మామ కూతురు, ఓకే, ఇప్పుడు తండ్రి ఎవరైతే ఉంటారో ఓకే ఈ అత్త కూతురు అనమాట. ఓకే, దీంట్లో సో తండ్రి యొక్క తండ్రి చెల్లెలు ఏమవుతుంది, అత్త అవుతుంది. ఆ అత్తకు కూతురు, ఓకే, అత్త కూతుర్ని పెళ్లి చేసుకునేది మనము పెటర్నల్ క్రాస్ కజిన్ మ్యారేజ్ అని చెప్తాము. నెక్స్ట్ మెటర్నల్ క్రాస్ కజిన్ మ్యారేజ్ అంటే ఏంటి, మదర్స్ బ్రదర్స్ డాటర్ అంటే మామ కూతురు, ఓకే, అత్త కూతురు అండ్ మామ కూతురు. ఈ రకంగా ఏవైతే రిలేషన్షిప్స్ ఉంటాయో వాటిని మనము క్రాస్ కజిన్ మ్యారేజెస్ అని చెప్తాము. సో పెటర్నల్ క్రాస్ కజిన్ మ్యారేజ్ మనం ఎక్కడ చూస్తాము, చిప్పెవా ఇండియన్స్లో చూస్తాము. మెటర్నల్ క్రాస్ కజిన్ మ్యారేజెస్ కాచిన్ ఆఫ్ బర్మా అండ్ లెవుడు ఆఫ్
సౌత్ ఆఫ్రికా, వీళ్ళల్లో మనము ఈ టైప్ ఆఫ్ మ్యారేజెస్ చూస్తాము. అంతేకాకుండా మనము ఇండియాలో కూడా ఈ రకమైన పెళ్ళిళ్ళు చూస్తామన్నమాట. అత్త కూతుర్ని పెళ్లి చేసుకోవడం, మామ కూతుర్ని పెళ్లి చేసుకోవడం మనము ఇండియాలో కూడా రెగ్యులర్గా చూస్తాము. ఓకే, సో మరి రీజన్స్ ఏంటి ఈ క్రాస్ కజిన్ మ్యారేజెస్కి అని అంటే, ఇదేంటి రిలేషన్షిప్స్ని క్లోజ్గా ఉంచడానికి అని చెప్తాము. ఇప్పుడు ఏవైతే ప్యారలల్ కజిన్ మ్యారేజెస్ ఉన్నాయో అవి 80% సొసైటీస్లో ఇప్పటికీ ప్రొహిబిట్ అయిపోయిందనమాట. అంటే ఇంకా 20% మాత్రమే ప్రపంచంలో ఈ టైప్ ఆఫ్ క్రాస్ కజిన్ మ్యారేజెస్ ఉన్నాయి. మోస్ట్లీ ఈ టైప్ ఆఫ్ మ్యారేజెస్ మనకి ఎక్కడ జరుగుతున్నాయంటే అరబ్ కల్చర్లో జరుగుతాయి అనమాట. అరబ్లో, మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో మనము స్టిల్ ఈ టైప్ ఆఫ్ మ్యారేజెస్ చూస్తాము. అంతేకాకుండా సెంట్రల్ ఇండియా ట్రైబ్స్లో కూడా మనము చూస్తామన్నమాట ఈ రకమైన మ్యారేజెస్, క్రాస్ కజిన్ మ్యారేజెస్, అత్త కూతుర్ని మామ కూతుర్ని పెళ్లి చేసుకునేవి. ఇంకా మనము టైప్ ఆఫ్ మ్యారేజెస్లో లెవరేట్ అండ్ సొరోరేట్ అని చెప్తాము. లెవరేట్ అంటే ఏంటి అని అంటే, ఒకవేళ భర్త చనిపోయాడు అనుకోండి, ఒక స్త్రీకి ఆమె భర్త చనిపోతే ఆమెని ఆ భర్త యొక్క బ్రదర్ అంటే వాళ్ళ అన్న కానీ వాళ్ళ తమ్ముడు కానీ ఆ స్త్రీని పెళ్లి చేసుకుంటారనమాట. ఓకే, సో ఏం చెప్తున్నాను, ఒక స్త్రీ ఆమె పురుషుడు చనిపోయారనుకోండి, ఆమె స్త్రీ భర్త చనిపోతే ఆ భర్త యొక్క బ్రదర్ ఎవరైతే ఉంటారో ఆ బ్రదర్ ఆ స్త్రీని వివాహం చేసుకుంటారనమాట. దాన్ని ఏమంటాము, లివరేట్ మ్యారేజ్ అని చెప్తాము. ఈ లివరేట్ ఎందుకు వచ్చింది మనకి ఈ టైప్ ఆఫ్ మ్యారేజ్ అని అంటే, ఇదేంటంటే ఒక పర్మనెంట్ రిలేషన్షిప్ కోసం, అంటే ఆ స్త్రీ ఇంకా ఆమె ఒక్కటిగానే ఉంటుంది, ఒకటే ఉండిపోతుంది కాబట్టి ఒక పర్మనెంట్ రిలేషన్షిప్ కోసము, అండ్ ఇంకా ఆమె పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు, ఒకవేళ ఆమె వేరే వాళ్ళని పెళ్లి చేసుకుందనుకోండి, వాళ్ళు యాక్సెప్ట్ చేసుకోకపోవచ్చు ఆ పిల్లల్ని, కానీ ఆ భర్త యొక్క బ్రదరే కాబట్టి ఆ బ్రదరు ఆయన కూడా ఓకే వీళ్ళు కూడా నా పిల్లలే అని అప్బ్రింగ్ చేస్తారనమాట, పెంచుతారనమాట. అది ఇంకా ఏంటంటే బ్రైడ్ ప్రైజ్ ఏదైతే మనం నెక్స్ట్ డిస్కస్ చేస్తాం పేమెంట్స్లో, ఆ బ్రైడ్ ప్రైజ్ ఏదైతే ఉంటుందో, బ్రైడ్ ప్రైజ్ అనేది ఏంటంటే పురుషులు స్త్రీలకు ఇస్తారనమాట, స్త్రీల ఫ్యామిలీకి ఇస్తారనమాట, పురుషుల ఫ్యామిలీ ఎప్పుడు పెళ్లి టైంలో. ఓకే, సో ఇది తిరిగి మళ్ళీ ఇచ్చే బాధ తప్పుతుంది అని కూడా మనము చెప్తాము. సో దీన్ని ఏమంటాము, లెవరేట్ మ్యారేజ్ అంటాము. సో భర్త చనిపోతే ఆయన బ్రదర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్త్రీని వివాహం చేసుకుంటారనమాట, ఆమెను వివాహం చేసుకుంటారు. దీన్ని మనం ఎక్కడ చూస్తాం, మిడిల్ ఈస్ట్లో చూస్తాము. నెక్స్ట్ సొరోరేట్ అంటే ఏంటి, ఇక్కడ సేమ్ అనమాట పైనలాగే. ఎప్పుడైతే ఈ భార్య చనిపోతుందో ఆ భర్త ఏం చేస్తాడు, భార్య యొక్క సిస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళను పెళ్లి చేసుకుంటారు అనమాట. దీన్ని ఏమంటాం, సొరోరేట్ అని చెప్తాము. నెక్స్ట్ గ్రూప్ మ్యారేజ్ అంటే ఏంటంటే, ఇదొక ఇద్దరు లేదా ఇద్దరి కంటే ఎక్కువ పురుషులు అండ్ స్త్రీలు అందరూ కలిసి పెళ్లి చేసుకుంటే మనం ఏమంటాం, దీన్ని గ్రూప్ మ్యారేజ్ అని చెప్తాము. ఇది మనం ఎక్కడ చూస్తాము, మొరకసాన్స్ ఆఫ్ పాలినేసియా దగ్గర మనం చూస్తాము. సో మొరకసస్ మనం ఎక్కడ ఉంటారని అంటే, వరల్డ్ మ్యాప్లో మనకు ఇది ఈస్ట్ సైడ్ అనుకోండి, ఇది వెస్ట్ సైడ్ అనుకోండి. ఓకే, సో ఇక్కడ పసిఫిక్ ఓషన్ ఏదైతే ఉంటుందో, ఓకే, ఆ పసిఫిక్ ఓషన్లో సౌత్ పసిఫిక్ దగ్గర మనకు ఈ మొరకసస్ ఆఫ్ పాలినేషియా చూస్తాము. మొరకసస్ ఐలాండ్స్ ఉంటాయి అక్కడ. ఓకే, ఈ రకమైన వివాహం మనము గ్రూప్ మ్యారేజ్ అక్కడ చూస్తాం. నెక్స్ట్ రూల్స్ని బేస్ చేసి మనము ఇప్పుడు మ్యారేజెస్ని చూసాము. ఫంక్షన్స్ చూద్దాం ఇప్పుడు. మరి వివాహాల వల్ల మనము ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయి, మనకు ఎలా ఉపయోగపడుతున్నాయి వివాహాలు అనేవి అనేది చూద్దాం. ఇవేంటంటే ఈ ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి మేజర్గా ఏంటంటే సొసైటీలో సర్వైవ్ అవ్వడానికి ఆ ఫంక్షన్స్ అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఫస్ట్ థింగ్ మనము బయాలజికల్ ఫంక్షన్స్ చూద్దాము. బయాలజికల్గా ఏంటంటే ఏవైతే మనకు ఈ స్త్రీ పురుషులకు లెజిటిమేట్గా ఈ సొసైటీ గుర్తింపు చెందిన లైంగిక రిలేషన్షిప్స్ అనేవి సొసైటీ గుర్తిస్తుందన్నమాట మ్యారేజ్ ద్వారా. సో ఏవైతే లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉంటుందో, లివ్ ఇన్ రిలేషన్షిప్స్ వాళ్ళను సొసైటీ గుర్తించదు, ఎందుకంటే వాళ్ళకి వివాహం జరగలేదు కాబట్టి వాళ్ళ లైంగిక ఏవైతే సిచ్యువేషన్ ఉంటుందో సెక్షువల్ గ్రాటిఫికేషన్ అనేది సొసైటీ లెజిటిమైజ్ చేయదన్నమాట. వాళ్ళు ఇంకా ఇల్లీగల్గా చూస్తారు కలిసి ఉంటే. అదే పెళ్లి చేసుకొని ఉంటే సొసైటీ వాళ్ళను గుర్తిస్తుందన్నమాట. ఓకే, సో దీన్ని ఏమంటాము, బయాలజికల్ ఫంక్షన్స్. సో బయాలజికల్ ఫంక్షన్స్ లెజిటిమేట్ చేయడము, ఈ రీప్రొడక్షన్ అనేది లెజిటిమేట్ చేయడము అనేది మ్యారేజ్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుందన్నమాట, ఎంతగానో గుర్తింపు ఇస్తుందన్నమాట.
కంపేర్డ్ టు లివ్ ఇన్ రిలేషన్షిప్స్. సో మనం ఇది ఎందుకు గుర్తించాలి అంటే, సో ఒక మ్యారేజ్ అనేది, ఒక వివాహం జరిగితేనే కదా ఒక రిప్రొడక్షన్ అనేది ఉంటుంది, తర్వాత తరం అనేది వస్తుంది వివాహం జరిగితేనే. సో ఏదైతే తర్వాత తరం మానవుడి జాతి ఏదైతే ఉందో అది అంతరించకుండా పోవటానికి ఈ వివాహం అనేది ఒక సొసైటీలో గుర్తింపు అనేది ఇస్తుంది అనేది మనం చెప్తాం. ఆ రకంగా బయాలజికల్ ఫంక్షన్ అనేది మనకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఎకనామిక్ ఫంక్షన్. సో వివాహం చేసుకుంటే ఏంటి, స్త్రీ పురుషుల మధ్య వాళ్ళు ఇద్దరు పని పంచుకుంటారనమాట. ఓకే, ఈ ఆడవారు ఏంటి, ఏవైతే హంటర్ గ్యాదరర్ సైడ్ మనం చూసుకున్నట్లయితే, సొసైటీలో చూసుకున్నట్లయితే లేడీస్ ఏం చేస్తారు, ఈ ఫైర్ వుడ్ ఏదైతే ఈ వుడ్ ఉంటుందో ఫారెస్ట్ నుంచి వుడ్ తీసుకొస్తారు, ఇంకా ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ గ్యాదర్ చేస్తారు. మగవాళ్ళు ఏం చేస్తారు, హంటింగ్కి వెళ్తారనమాట, వాళ్ళు వేటకు వెళ్తారు. ఈ రకంగా డివిజన్ అనేది, లేబర్ అనేది డివిజన్ అవుతుంది. దీనివల్ల సర్వైవల్ అనేది ఈజీ అవుతుంది అని చెప్తాము. ఇవి ఎకనామిక్ ఫంక్షన్స్. నెక్స్ట్ సోషల్ ఫంక్షన్స్. సో వివాహం అనేది ఏమిస్తుంది, ఒక ఫ్యామిలీ లైన్ ఇస్తుంది అనమాట. సొసైటీలో ఒక ఫ్యామిలీ లైన్ ఇస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది, కిన్షిప్ అనేది, కిన్ గ్రూప్ ఏదైతే ఉంటుందో, ఓకే, ఇది కిన్ గ్రూప్. సో తరతరాలకు ఒక గుర్తింపు, సమాజంలో ఒక గుర్తింపు అనేది మ్యారేజ్ అనేది ఇస్తుంది. ఇంకా ఎడ్యుకేషన్. ఎవరైతే మనము పిల్లలు ఉంటారో, మన హ్యూమన్ పిల్లలు ఏంటంటే, మానవుడి పిల్లలు ఎక్కువ కేర్ అనేది, వాళ్ళకు ఎక్కువ కాలం వరకు కేర్ అనేది అవసరం అనమాట. ఫర్ సపోజ్ ఈ చింపాంజీస్ ఇవనుకోండి 2 or 4 years మ్యాక్సిమం. ఓకే, అంతలోగా ఇవి ఇండిపెండెంట్ అయిపోతాయి. వాటంతకవే ఇంకా వాళ్ళ సొసైటీలో అవి ఫ్రీగా బతుకుతాయి అన్నమాట. ఓకే, అంటే పేరెంట్ లేకుండా కూడా అవి బ్రతికే సామర్థ్యం ఉంటాయి వాటికి. కానీ మనిషికి అలా కాదనమాట. సో ఎక్కువ కాలం వరకు మనిషి ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళు, మానవుడి పిల్లలు, వాళ్ళని ఎక్కువగా టేక్ కేర్ చేస్తుండాలి, వాళ్ళని చూసుకుంటూ ఉండాలి. దానికి కూడా వివాహం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంకా లీగల్ ఫంక్షన్. సో ఎవరైతే వాళ్ళ పిల్లలు ఉంటారో, వివాహం చేసుకున్న తర్వాత స్త్రీ పురుషులకు కలిగిన పిల్లలు, వాళ్ళకు ఒక లీగల్గా సొసైటీలో గుర్తింపు అనేది ఇస్తుంది. ఇంకా వివాహం అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే, ఎమోషనల్గా కూడా మనకు సుఖదుఖాలలో ఒకరికొకరు తోడుండటానికి వివాహం అనేది ఉపయోగపడుతుంది అని చెప్తాము. ఓకే, నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యారేజెస్లో మనము పేమెంట్స్ చూద్దాము. ఇప్పుడు పేమెంట్ దగ్గరకు వచ్చాం. ఓకే, అసలు పేమెంట్స్ ఎందుకు వచ్చింది మనకు, పేమెంట్స్లో రకాలు ఏంటి అనేది చూద్దాము. పేమెంట్ అనేది మనము పెళ్ళిళ్ళల్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ పేమెంట్స్ ఇస్తామన్నమాట. దాన్నే మనం ఏమంటాము, ఈ కట్నం అని అంటాము, లేదా బ్రైడ్ వెల్త్ అని అంటాము, ఇంకా బ్రైడ్ ప్రైజ్ అని అంటాము, సూటర్ సర్వీస్ అని అంటాము, ఇంకా గిఫ్ట్ ఎక్స్చేంజ్ అంటాము. ఇలా రకరకాలుగా మనము ఈ పేమెంట్స్ని, మ్యారేజ్ పేమెంట్స్ని చెప్తామన్నమాట. ట్రైబల్ సొసైటీస్లో, ఇంకా మోడర్న్ సొసైటీస్లో రకరకాలుగా చెప్తాము. అందులో మనము 2 రకాలు మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ఒకటి బ్రైడ్ వెల్త్, ఇంకొకటి డౌరీ. బ్రైడ్ వెల్త్ అంటే ఏంటి, బ్రైడ్ వెల్త్ని మనము బ్రైడ్ ప్రైజ్ అని కూడా అంటాము. ఇదేంటంటే ఎవరైతే పెళ్లి కొడుకు ఫ్యామిలీ ఉంటుందో వాళ్ళు పెళ్లి కూతురు ఫ్యామిలీకి ఇచ్చే మనీ ఆర్ గిఫ్ట్ అని చెప్తాము. ఓకే, ఇదేంటంటే ఒక ఎకనామిక్ ట్రాన్సాక్షన్. ఓకే, ఈ ఫ్యామిలీ కాంట్రాక్ట్ అంటే మేము ఖచ్చితంగా మేమే పెళ్లి చేసుకుంటాము అని నిశ్చయం చేసుకోవడానికి ఇచ్చే అమౌంట్ అని చెప్తామన్నమాట. ఈ రకం ఏంటి, మనకు 44% సొసైటీస్లో, ప్రపంచంలో ఈ రకమైన బ్రైడ్ వెల్త్ ప్రాసెస్ ఉంది అని చెప్తాము. ఈ రకమైన ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ ఇంకా జరుగుతున్నాయి అని చెప్తాము. మరి సిగ్నిఫికెన్స్ ఏంటి ఈ బ్రైడ్ వెల్త్కి అని అంటే, ఇదేంటంటే ఇప్పుడు ఇదొక కాంపెన్సేషన్ అనమాట. కాంపెన్సేషన్ లాగా అంటే, మేము మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాము అంటే, మీ అమ్మాయి ఆల్రెడీ మీ ఇంట్లో ఇంతవరకు పని చేసేది కదా, ఇప్పుడు మీ ఇంట్లో పని చేయడానికి ఒక మెంబర్ తగ్గిపోయింది కాబట్టి దానికి కాంపెన్సేట్ చేస్తున్నాం మేము, దానికి సమానంగా మేము ఈ అమౌంట్ మీకు ఇస్తున్నాము. ఓకే, ఇప్పుడేంటి, ఈ అమ్మాయి పెళ్లి కొడుకు ఓకే పెళ్లి చేసుకుని అత్తగారింటికి వచ్చేసి ఇక్కడ వీళ్ళకు పనిచేస్తుంది కాబట్టి, సో ఒక కాంపెన్సేషన్ లాగా బ్రైడ్ ఫ్యామిలీకి, పెళ్లి కూతురు ఫ్యామిలీకి పెళ్లి కొడుకు ఫ్యామిలీ ఇచ్చే అమౌంట్ అని చెప్తాము. ఇంకా ఏంటి దీని సిగ్నిఫికెన్స్ అంటే, ఇది ఒక సెక్యూరిటీ ఫర్ ద గ్రూమ్కి కూడా ఒక సెక్యూరిటీ అనమాట. అంటే నేను ఇంకా ఈ అమ్మాయితోనే ఉంటాను, ఈ అమ్మాయి ఇంకెక్కడికి వెళ్ళడానికి లేదు అని, అంటే మనీ తీసుకొని వీళ్ళు పారిపోరు అని అనమాట, అని వీళ్ళు నమ్మటానికి ఇది ఈ అమౌంట్ ఇచ్చాం కాబట్టి, సో ఆ అమ్మాయి వెళ్ళిపోవాలనుకున్నా కూడా వాళ్ళకి మళ్ళీ అమౌంట్ ఇచ్చేసి వెళ్ళిపోవాలి. ఆ రకంగా గ్రూమ్ కూడా ఒక సెక్యూరిటీ లాగా అనమాట ఇది. ఇంకా ఏ రకంగా దీనికి ఉపయోగపడుతుంది అంటే, ఇది గ్రూమ్కి
సెక్షువల్ రైట్స్కి కూడా గ్యారంటీ ఇవ్వడానికి, ఇంకా ఏంటి, ఇది ఒక అలయన్స్ అనమాట. ఒక ఇద్దరు గ్రూప్స్కి ఖచ్చితంగా మేము మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాము, సో దానికి గ్యారంటీగా ఈ అమౌంట్ తీసుకోండి అని చెప్పడానికి కూడా ఇదనమాట. ఈ అమౌంట్ ఇస్తారనమాట. ఒకవేళ విడాకులు వచ్చాయనుకోండి, విడాకులు జరిగితే వాళ్ళిద్దరికి ఎవరైతే స్త్రీ పురుషులకు విడాకులు జరిగితే ఏమవుతుంది, పురుషుడి తప్పు ఉంటే ఆ బ్రైడ్ వెల్త్ ఏదైతే అమౌంట్ ఇచ్చారో పెళ్లి కూతురు వాళ్ళకు అది మళ్ళీ వాపస్ ఇవ్వరనమాట. అదే అమ్మాయి తప్పు ఉందనుకోండి, స్త్రీ తప్పు ఉంటే ఆ అమౌంట్ ఇచ్చిన తర్వాతే ఆమె వివాహంలో నుంచి బయటికి వెళ్ళిపోవాలి. సో ఇదేంటి మనం చూసాము, బ్రైడ్ వెల్త్. ఇది మనం ఎక్కడ చూస్తాము అంటే స్వాజీ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. వీళ్ళు ఏంటంటే క్యాటిల్ ఇస్తారనమాట, అంటే పశువుల్ని ఇస్తారనమాట. పెళ్లి కూతురు వాళ్ళకు పశువుల్ని ఇస్తారు. ఇంకా నవాజో ఇన్ సోమాలియా, వీళ్ళేంటి పెళ్లి కూతురు వాళ్ళకు గుర్రాలను ఇస్తారు. ఇంకా క్వాకితుల్ రెడ్ ఇండియన్స్, వీళ్ళేంటి దుప్పట్లు ఇస్తారు. ఇంకా ఇఫ్గావ్ ఆఫ్ ఫిలిప్పీన్స్, వీళ్ళేంటంటే పిగ్స్, పందుల్ని ఇస్తారనమాట. ఈ రకంగా రకరకాలుగా పెళ్లి కూతురు ఫ్యామిలీకి వీళ్ళు ఏం చేస్తారు, కాంపెన్సేట్ చేస్తారనమాట పెళ్లి కొడుకు ఫ్యామిలీ. సో ఇవి ఎందుకు మనకు ఈ బ్రైడ్ వెల్త్ అనేది ఎందుకు వచ్చింది, ఇదేంటంటే ఒక ఎస్టాబ్లిష్ చేయడానికి, ఒక సెక్యూర్ అలయన్స్ అనేది, ఒక సేఫ్ అలయన్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి. అంతేకాకుండా ఆ అమ్మాయి వేరే ఫ్యామిలీకి వెళ్తుంది, సో అక్కడ పని చేస్తుంది, వాళ్ళకు లేబర్ వచ్చిందనమాట. ఇప్పుడు ఒక పని చేసేది కాకుండా ఆమె మాన్యువల్ పవర్ కాకుండా ఇంకా ఏం చేస్తుంది, వాళ్ళ వంశం అభివృద్ధి చెందడానికి వాళ్ళకు సంతానం కూడా ఇస్తుంది. కాబట్టి వీటన్నిటికీ కలిపి అమ్మాయికి ఫ్యామిలీకి బ్రైడ్ వెల్త్ అనేది ఇస్తారనమాట వీళ్ళ సొసైటీలో. ఓకే, నెక్స్ట్ డౌరీ చూద్దాం. డౌరీ అంటే ఏంటంటే దీన్ని మనం ఒక గిఫ్ట్ ఆర్ పేమెంట్ అని చెప్తాము. ఇదేంటి, డౌరీలో కూడా మనము రకరకాల డెఫినేషన్స్ చెప్తామన్నమాట. కొన్నిసార్లు అబ్బాయిలు వాళ్ళు ఇచ్చేదాన్నే మనము డౌరీ అని చెప్తారు, కొన్నిసార్లు అమ్మాయిలు ఇచ్చేది డౌరీ అని చెప్తారు. ఓకే, ఈ డౌరీ ప్రాసెస్ మనం ఎక్కడ చూస్తామంటే అగ్రికల్చరల్ సొసైటీస్లో చూస్తాము. అంటే ల్యాండ్ ఎక్కువగా, ఎక్కడైతే ఎక్కువ హ్యూమన్ లేబర్ అనేది ఎక్కువగా ఇంటెన్సివ్గా ఉంటుందో అక్కడ మనం ఈ అగ్రికల్చర్ సొసైటీస్లో డౌరీ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్తాము. ఈ డౌరీ వల్ల ఏమవుతుంది, ఎస్పెషల్లీ ఏమవుతుందంటే ఈ కట్నం ఇస్తే ఈ అమ్మాయి ఎవరైతే వెళ్తారో వాళ్ళకు ఇది ఫ్యూచర్కి ఒక సపోర్ట్ అని చెప్తామంట. ఒకవేళ ఆమె భర్త వదిలేసి వెళ్ళిపోయాడు అనుకోండి, ఓకే, ఆమె భర్త ఆమెని హింసిస్తూ అబ్యూజ్ చేస్తూ ఉన్నారనుకోండి, ఫిజికలీ మెంటలీ, ఆమె ఆ ఫ్యామిలీలో నుంచి ఒకవేళ వెళ్ళిపోయినా కూడా ఈ డౌరీ ఏదైతే ఉందో కట్నం అనేది ఆమెకు హెల్ప్ అవ్వాలి అనే ఉద్దేశం. ఒకవేళ ఆ భర్త చనిపోయినా కూడా ఆమెకు హెల్ప్ అవ్వాలి అనేది ఈ డౌరీ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఈ డౌరీ ఏంటి, మనకు 8% ఆఫ్ టోటల్ సొసైటీస్ వరల్డ్లో మనము 8% సొసైటీస్లో చూస్తాము. ఓకే, ఈ యూరోపియన్ కంట్రీస్లో ముందు ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు 20th సెంచరీలో మెల్లిమెల్లిగా ఈ డౌరీ అనే ప్రాసెస్ ఏదైతే ఉందో అది కనుమరుగైపోవడం జరుగుతుంది. ఇంకా సౌత్ ఏషియా, అంటే మనం ఉన్నామో మనం సౌత్ ఏషియాలో మనం ఉన్నాం కదా, ఆ సౌత్ ఏషియా సైడ్ మాత్రం ఇంకా కూడా కామన్ ప్రాక్టీసే. మనకి ఇప్పుడు కట్నాలు ఇవ్వడం అనేది ఇండియాలో కూడా ఒక కామన్ ప్రాక్టీస్ అని చెప్తాము త్రూ అవుట్ ఇండియా. ఓకే, సో ఇండియాలో కట్నం అనేది ఏంటంటే ఒక కాంట్రవర్సీ టాపిక్ అని చెప్తామన్నమాట. లీగల్గా దాన్ని గవర్నమెంట్ దాన్ని అలో చేయదు అని చెప్తాము. సో కట్నం వల్ల కూడా వరకట్నం వేధింపులు అనేవి చాలానే జరుగుతున్నాయి ఇండియాలో. దానివల్ల ఏంటి, ఎంతగానో ఆడవాళ్ళు హింసకు గురవుతున్నారు అండ్ చాలామంది చనిపోవడం కూడా జరుగుతుంది. సో అందుకు గవర్నమెంట్ ఏం చేసింది, 1961లో డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అనేది తీసుకొచ్చింది. ఇంకా ఐపీసీ సెక్షన్స్ 304B అండ్ 498A ఈ రెండింటి ప్రకారం కూడా చట్టరీత్యా నేరం అని చెప్తాము. సోషల్ కండిషన్స్ ఏంటి, మరి ఇంత జరుగుతున్నా ఇంకా మనము ఎందుకు డౌరీని ప్రిఫర్ చేస్తున్నామంటే ఇది సొసైటీలో ఒక హై డిగ్రీ స్టేటస్ అనేది ఇస్తారనమాట. లైక్ మేము ఇంత కట్నం ఇచ్చాం చూడండి అంటే, కొందరు మా వాడికి ఇంత కట్నం వచ్చింది చూడండి అంటారు. ఓకే, ఈ రకంగా అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా, ఈ రెండు ఫ్యామిలీస్ కూడా కట్నంని కొన్నిసార్లు ఎక్కువ గ్లోరిఫై చేస్తారనమాట. ఓకే, ఇంకా కూడా ఏంటి, కట్నం అంటే కట్నం ఇస్తే ఏమవుతుంది, ఈ పురుషుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకొకరు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు కట్నం కోసము. ఓకే, అంటే మనీ కోసం ఇంకొక పెళ్లి చేసుకోకుండా, అంటే ఒక వైఫ్తోనే ఉంటారు అని ఇట్లా కూడా బిలీవ్ చేస్తారనమాట. ఓకే, మనీ ఇస్తే ఆయన ఇంకో పెళ్లి చేసుకోడు కదా అని. నెక్స్ట్ అగ్రికల్చరల్ ప్యాట్రియార్కల్ సొసైటీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా, అంటే సో ఏదైతే మేల్ డామినేటెడ్ సొసైటీస్ ఫ్యామిలీస్ ఉంటాయో వాళ్ళు ఈ డౌరీని ఎంకరేజ్ చేస్తారు అని చెప్తామన్నమాట. ఓకే,
తర్వాత చూద్దాము డిఫరెంట్ వేస్. ఇంకా కూడా మనకు ఇండియాలో చాలా రకరకాల ట్రైబ్స్ ఉన్నాయి. ప్రిమిటివ్ సొసైటీస్ అంటాం వాటిని. ఆ ప్రిమిటివ్ సొసైటీస్లో ఏ రకమైన పెళ్ళిళ్ళు ఉంటాయి అనేది మనం చూద్దాం. మనకు డిఎన్ మజుందార్ ఏం చేస్తారంటే 8 టైప్ ఆఫ్ ఫ్యామిలీ వివాహాలు మనకు చెప్తారనమాట. 8 రకాలు చెప్తారు. ఓకే, ఆ 8 రకాలు ఏంటి అని మనం ఇప్పుడు చూద్దాం. సో ముందుగా ప్రొబేషనరీ మ్యారేజ్ అని ఒకటి చెప్తామన్నమాట. ప్రొబేషనరీ మ్యారేజ్ అంటే ఏంటంటే ఈ ట్రైబల్ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వచ్చి ఈ అబ్బాయి ఎవరైతే ఉంటారో అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటాడనమాట. వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటారు. అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్, వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వచ్చి ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీలోనే అబ్బాయి వచ్చి ఉంటాడనమాట. సో ఇద్దరు కలిసే ఉంటారు. సో వాళ్ళిద్దరికి నచ్చారనుకోండి ఒకరికొకరు, కొద్ది రోజుల తర్వాత పెళ్లి చేస్తారనమాట. ఒకవేళ నచ్చలేదనుకోండి వాళ్ళు సపరేట్ అయిపోవచ్చు. సో ఒకవేళ ఆ పెళ్ళికి అబ్బాయి గర్ల్ పేరెంట్స్ ఎవరైతే, అమ్మాయి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అగ్రీ అవ్వలేదనుకోండి, వాళ్ళ పెళ్ళిని ఒప్పుకోలేదనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే అమ్మాయి ఫ్యామిలీకి అమౌంట్ పే చేయాల్సి వస్తుందన్నమాట. సో ఇదేంటి, అబ్బాయి వచ్చి అమ్మాయి ఫ్యామిలీలో ఉంటాడు. వాళ్ళిద్దరికీ నచ్చితే ఇద్దరు పెళ్లి చేసుకోవచ్చు, లేదా ఇద్దరు సపరేట్ అయిపోవచ్చు. ఒకవేళ ఇద్దరికి నచ్చి పెళ్లి చేసుకుందాం అనుకున్నా అమ్మాయి ఫ్యామిలీకి నచ్చలేదు అనుకోండి, అబ్బాయి ఏం చేయాలి, అమ్మాయి ఫ్యామిలీకి అమౌంట్ పే చేయాలన్నమాట. దీన్ని మనం ఎక్కడ చూస్తాం, ప్రొబేషనరీ మ్యారేజ్ని కూకీ ట్రైబ్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్లో చూస్తాము. నెక్స్ట్ మ్యారేజ్ బై క్యాప్చర్ ఏంటంటే చాలా ఇండియన్ ట్రైబ్స్లో మనం చూస్తాము. ఇదేంటంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఏంటంటే ఎవరైనా నచ్చారనుకోండి వాళ్ళని తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసేయడం అనమాట. వాళ్ళని తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటారనమాట. అలా దీన్ని ఏమంటాము, మ్యారేజ్ బై క్యాప్చర్. ఒకవేళ ఫ్యామిలీలో ఇద్దరికి నచ్చింది అనుకోండి, సో అబ్బాయి ఫ్యామిలీలో అమ్మాయి నచ్చింది, అమ్మాయి ఫ్యామిలీలో అబ్బాయి నచ్చాడు, అయినా కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఒక సెరిమనీ అరేంజ్ చేస్తారనమాట. ఈ సెరిమనీ ఏంటంటే అబ్బాయి వచ్చి నిజంగానే అమ్మాయిని దొంగతనంగా తీసుకొని వెళ్ళిపోవాలి. ఓకే, దొంగతనంగా ఆర్ డైరెక్ట్గానే తీసుకొని వెళ్ళిపోవాలి. అప్పుడు ఏం చేయాలి, గొడవలు అనేవి జరుగుతాయి అనమాట అక్కడ. సో ఈ గొడవలు ఇవన్నీ కూడా ఏంటి, ప్రీ అరేంజ్డ్, ఫ్యామిలీసే అరేంజ్ చేస్తాయి అనమాట. ఇట్లా మీరు వచ్చి గొడవ పడాలి, ఇదొక రిచువల్ లాగా అనమాట. ఓకే, ఇదొక ఆనవాయితీ లాగా. సో అబ్బాయి వస్తాడు, అమ్మాయి ఫ్యామిలీ గొడవ పడతారు. సో అమ్మాయి మాత్రం ఏడుస్తూ ఉండాలంట ఆ టైంలో. ఓకే, బ్రైడ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు వీప్. సో అమ్మాయి ఖచ్చితంగా ఏడవాలంట అక్కడ. ఓకే, సో ఏడుస్తూ ఉంటే అబ్బాయి వచ్చి అమ్మాయిని తీసుకెళ్ళిపోతాడు. దీన్ని ఏమంటామంటే మ్యారేజ్ బై క్యాప్చర్ అని అంటారనమాట. దీన్ని ఎక్కడ చూస్తాం, కోందా, జోంగ్, బూన్యా, కారియా, బిర్హోర్, ఈ ట్రైబ్స్లో మనము ఈ టైప్ ఆఫ్ మ్యారేజ్ని చూసాము. ఇంకా నాగా ట్రైబ్లో ఏంటంటే ఇది కొంచెం వీళ్ళు సీరియస్గానే తీసుకున్నారనమాట. ఏదైతే ఈ ట్రెడిషన్గా వీళ్ళు అనుకున్నారో దీన్ని సీరియస్గా తీసుకుని ఏంటి, అమ్మాయిని తీసుకెళ్ళిపోయే వాళ్ళు అనమాట. ఓకే, అమ్మాయి ఫ్యామిలీకి ఇష్టం లేకున్నా కూడా, అమ్మాయికి ఇష్టం లేకున్నా కూడా బలవంతంగా తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకునే వాళ్ళు అనమాట అబ్బాయిలు, ఎక్కడ నాగా ట్రైబ్స్లో. దీనివల్ల ఏమైందంటే అమ్మాయి పేరెంట్స్ మాకు అమ్మాయిలే వద్దని అమ్మాయి పుడితేనే చంపేయడం జరిగిందనమాట. ఓకే, సో గవర్నమెంట్ రూల్స్ తెచ్చిన తర్వాత ఈ ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ అనేది తగ్గిపోయింది అని చెప్తాం. నెక్స్ట్ మ్యారేజ్ బై ట్రయల్ అని ఒకటి చెప్తాం. మ్యారేజ్ బై ట్రయల్ ఏంటి అంటే ఈ గ్రూమ్ ఎవరైతే ఉంటారో, పెళ్లి కొడుకు ఎవరైతే ఉంటారో అతను ఆయన ధైర్య సాహసాలతో ఇంప్రెస్ చేయాలన్నమాట ఫ్యామిలీని. సో ఆ ధైర్య సాహసాలతో ఈయన ఇంప్రెస్ చేస్తే ఏమవుతుంది, ఆయన ఏ అమ్మాయి నచ్చితే ఆ అమ్మాయిని ఆయన పెళ్లి చేసుకోవచ్చు అనమాట. ఇంత ధైర్యవంతుడు, ఇంత బలవంతుడు అని. ఓకే, సో ఇది ఎక్కడ చూస్తాం మనం అంటే బిల్స్లో చూస్తామన్నమాట. బిల్స్ ఆఫ్ మధ్యప్రదేశ్ అని చెప్తాము. ఓకే, బిల్స్ ఆఫ్ మధ్యప్రదేశ్. సో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ ట్రెడిషన్, వీళ్ళలో బిల్స్లో బ్యాచిలర్స్ అండ్ స్పిన్స్టర్స్, అంటే బిల్స్లో పెళ్లి కాని అబ్బాయిలు అండ్ పెళ్లి కాని అమ్మాయిలు, వీళ్ళంతా ఏం చేస్తారంటే ఊరి బయటికి వెళ్తారనమాట. ఓకే, ఊరి బయటికి వెళ్ళి ఏం చేస్తారంటే ఒక పోల్ ఉంటుందన్నమాట, ఒక వుడెన్ పోల్, అంటే ఒక చెక్క స్తంభం ఉంటుంది. ఆ స్తంభం పైన ఒక కొబ్బరి ముక్క పెడతారనమాట. ఓకే, ఒక కొబ్బరి ముక్క పెడతారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే 2 సర్కిల్స్గా ఇద్దరు నిలబడతారనమాట. బయట సర్కిల్లో అబ్బాయిలు ఉంటారు, లోపల సర్కిల్లో అమ్మాయిలు ఉంటారు. ఈ అబ్బాయిలు ఏం చేయాలి, ఈ సర్కిల్ని బ్రేక్ చేసి ఈ పోల్ ఎక్కి ఆ పైన కొబ్బరి ముక్కను తీసుకొని రావాలన్నమాట. సో ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటారనమాట. సో ఈ రకమైన ఆచారం ఎక్కడుంది అంటే బిల్స్ ఆఫ్ మధ్యప్రదేశ్లో మనము ఈ టైప్ ఆఫ్ మ్యారేజ్ చూస్తాం. నెక్స్ట్ మ్యారేజ్ బై పర్చేస్. సో మ్యారేజ్ బై పర్చేస్ అంటే ఏంటి, బ్రైడ్ ప్రైజ్ ఇచ్చి అమ్మాయిని కొనుక్కోవడం అనమాట. అమ్మాయిని వాళ్ళ ఫ్యామిలీకి డబ్బు కానీ ఏవైతే వస్తువులు కానీ ఏవైనా ఇచ్చేసి వాళ్ళు ఏం చేస్తారు, అమ్మాయిని పర్చేస్ చేస్తారు. ఇది ఎక్కడ చూస్తామంటే కోంద్, జోంగ్, హో, ముండా, ఇంకా రింగ్మా నాగాస్,
వీళ్ళలో మనం ఏం చేస్తాము, ఈ బ్రైడ్ ప్రైస్ని చూస్తామన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలి, అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళకు మనీ ఇవ్వాలి, మనీ ఇచ్చి అమ్మాయిని తీసుకోవాలన్నమాట. కొన్నిసార్లు అబ్బాయి వాళ్ళ దగ్గర మనీ ఉండదు, అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు మనీ లెండర్స్ బయట నుంచి అప్పు తెస్తారనమాట. హై ఇంట్రెస్ట్ రేట్స్కి అధిక వడ్డీతో ఈ మనీ తీసుకొచ్చి మళ్ళీ ఏం చేస్తారో అమ్మాయి వాళ్ళకి ఇస్తారనమాట. ఓకే, దీన్ని ఏమంటాం, మ్యారేజ్ బై పర్చేస్. నెక్స్ట్ మ్యారేజ్ బై సర్వీస్. మ్యారేజ్ బై సర్వీస్ ఏంటంటే మనము ఇప్పుడు ఇదేంటంటే బ్రైడ్ ప్రైజ్, ఈ అప్పులు చేసి పెళ్లి చేసుకునే కంటే నేను వచ్చి మీకు సర్వీస్ చేస్తాను, సేవ చేస్తాను అని పెళ్లి కొడుకు చెప్తాడనమాట. ఇదేంటంటే బ్రైడ్ ప్రైజ్కి మంచి ఆల్టర్నేటివ్ అని చెప్తాము. ఈ పెళ్లి కొడుకు ఏం చేస్తాడంటే పెళ్లి కూతురి ఇంట్లో 2 నుంచి 3 years వరకు, ఒక స్పెసిఫిక్ పీరియడ్ వరకు, వాళ్ళు అనుకున్న స్పెసిఫిక్ పీరియడ్ వరకు ఇంట్లో వచ్చి పనిచేస్తాడనమాట, పనోడ్లాగా. ఓకే, సో ఈ రకంగా ఫ్యామిలీ ఇంప్రెస్ ఏం చేస్తారు, మా ఇంట్లో ఇన్ని రోజులు నువ్వు పనిచేసావు కాబట్టి తీసుకో, మా అమ్మాయిని తీసుకొని పెళ్లి చేసుకో అని చెప్తారంట వీళ్ళు. ఓకే, ఇదేంటి మ్యారేజ్ బై సర్వీస్. ఇది ఎక్కడ చూస్తాము, గోంద్ అండ్ బైగా ప్రాక్టీస్ ఆఫ్ మ్యారేజ్ చూస్తాము. ఇందులో అబ్బాయిని లామిని అంటారు, అమ్మాయిని లామినా అని చెప్తారు. ఓకే, సో ఇదేంటి అంటే ఒక జెన్యున్ ప్రాక్టీస్ అని చెప్తారనమాట. ఈ అన్నిట్లో ఇంతవరకు చెప్పిన అన్నిట్లోనూ ఒక జెన్యున్ ప్రాక్టీస్. సో ఇలా అమ్మాయి ఫ్యామిలీని తెలుసుకున్నట్లు ఉంటుంది, ఇంకా అమ్మాయి ఫ్యామిలీ కూడా అబ్బాయిని తెలుసుకున్నట్లు ఉంటుంది. సో ఇదేంటంటే ఒక మ్యూచువల్ బాండ్ అనేది ఈ మ్యారేజ్ బై సర్వీస్ ద్వారా ఒక మ్యూచువల్ బాండ్ అనేది క్రియేట్ అవుతుంది అని చెప్తామన్నమాట. ఇది ఎక్కడ చూస్తాం, గోంద్ అండ్ బైగా ట్రైబ్స్లో ఈ టైప్ ఆఫ్ మ్యారేజెస్ని ప్రాక్టీస్ చేయడం చూస్తామన్నమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే మ్యారేజ్ బై సర్వీస్లో ఇందులో కూడా ఒకవేళ మనీ ఇవ్వాల్సి వచ్చిందనుకోండి, ఈ పెళ్లి కూతురు నాన్న ఎవరైతే ఉంటారో, ఓకే, ఆ పెళ్లి కూతురు నాన్ననే అల్లుడికి అప్పిస్తాడనమాట. అప్పిచ్చి నువ్వు నాకు పెళ్లి టైంలో ఇచ్చేసే తిరిగి, తర్వాత నువ్వు కావాలంటే ఇన్స్టాల్మెంట్స్లో నాకు పే చెయ్యి అని చెప్తాడనమాట. ఇది మనము మ్యారేజ్ బై సర్వీస్ అని చెప్తాము. నెక్స్ట్ మ్యారేజ్ బై ఎక్స్చేంజ్. మ్యారేజ్ బై ఎక్స్చేంజ్ అంటే ఏంటి, ఒక ఫ్యామిలీలో ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నారు, ఇంకో ఫ్యామిలీలో అమ్మాయి అబ్బాయి ఉన్నారు. సో మీ వాళ్ళని మాకు పెళ్లి చేసుకోండి, మా అబ్బాయిని మీకు ఇస్తాం, మీ అమ్మాయిని మాకు ఇవ్వండి అని ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకుంటారనమాట. దీనివల్ల ఏంటి, ఈ బ్రైడ్ ప్రైజ్ ఏదైతే ఉందో అది మిగిలిపోతుంది. ఇది మనము కోన్, సంతాల్, జోంగ్, బుయాన్, ఇంకా సౌరా ఈ ట్రైబ్స్లో చూస్తాము. కానీ మేఘాలయలో ఏదైతే కాశీ ట్రైబ్ ఉందో వాళ్ళు ఈ టైప్ ఆఫ్ వీళ్ళ అమ్మాయిని వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళ అబ్బాయిని వీళ్ళు తెచ్చుకోవడం, ఈ టైప్ మ్యారేజెస్ వీళ్ళు కాశీ ఆఫ్ మేఘాలయలో వీళ్ళు చేసుకోరు అనమాట. నెక్స్ట్ మ్యారేజ్ బై ఎలోప్మెంట్ అంటే వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడం అనమాట. ఏవైతే మ్యారేజెస్ ఇప్పుడు కరెంట్ సొసైటీలో కూడా జరుగుతున్నాయో, పెళ్ళిళ్ళలో అమ్మాయిలు అబ్బాయిలు ఒకవేళ ఇద్దరు ఫ్యామిలీస్ ఇష్టం లేకుంటే ఏం చేస్తారు, వాళ్ళిద్దరు ఇల్లు వదిలేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ రకంగా ఎలాంటి పేరెంట్స్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా చెప్పపెట్టకుండా వాళ్ళిద్దరు వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటారు. దీన్ని మనం మ్యారేజ్ బై ఎలోప్మెంట్ అని చెప్తాము. తర్వాత ఏం చేస్తారు, వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి అరేంజ్డ్ మ్యారేజ్ చేస్తారంట. ఇది ఎక్కడ చూస్తాము, జువాంగ్, సంతాల్, బునియా, ఇంకా కోందా, సౌరా ఇక్కడ మనము చూస్తామన్నమాట. ఈ చోటనాగ్పూర్లో దీన్ని ఏమంటామంటే ఉద్రి చోల్కి అని చెప్తారంట. ఈ టైప్ ఆఫ్ మ్యారేజ్ బై ఎలోప్మెంట్. నెక్స్ట్ మ్యారేజ్ బై ఇంట్రూషన్. మ్యారేజ్ బై ఇంట్రూషన్ ఏంటంటే ఇది ఒక రివర్స్ వే ఆఫ్ క్యాప్చరింగ్ అని చెప్తామన్నమాట. ఇదేంటంటే ఇది టోటల్గా అమ్మాయి ఇష్టం అనమాట. అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడింది కాబట్టి ఈమె ఏం చేస్తుంది అనమాట, వీళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది అనమాట. వాళ్ళు మా ఇంటికి రావద్దు అని చెప్పినా కూడా ఆమె బలవంతంగా వెళ్తుందంట ఆ ఇంటికి. సో వాళ్ళు కొట్టినా తిట్టినా, తిండి పెట్టకుండా కూడా, రిఫ్యూజల్ ఆఫ్ ఫుడ్ ఇది చేసిన, ఫిజికల్ టార్చర్ చేసినా కూడా ఆమె అతనే కావాలి అని ఆ ఫ్యామిలీలోనే ఉంటుందంట. ఎంత హ్యూమిలియేషన్, ఎంత అగౌరవపరిచినా కూడా ఆమె అక్కడే ఉంటుందన్నమాట. ఇంత జరిగినా కూడా ఆమె స్టిల్ అదే ఫ్యామిలీలో ఉందనుకోండి, అప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఆమెను పెళ్లి చేసుకుంటారంట. ఇది ఎక్కడ చూస్తాం మనము, జువాంగ్, కోన్, బిర్హోర్, హో ట్రైబ్స్ ఆఫ్ చోటానాగ్పూర్లో కూడా మనము చూస్తామన్నమాట. నెక్స్ట్ మ్యారేజ్ బై మ్యూచువల్ కన్సెంట్. సో రెండు ఫ్యామిలీస్కి ఒకరికొకరు నచ్చితే ఏదైతే జరుగుతుందో, లైక్ మన హిందూ అండ్ అదర్ రిలీజన్స్ ఏవైతే ఉన్నాయో మన రిలీజియన్స్లో, మతాలలో జరిగే పెళ్ళిళ్ళను మనము మ్యారేజ్ బై మ్యూచువల్ కన్సెంట్ పెళ్ళిళ్ళు అని చెప్తాము. ఓకే, సో ఇంతవరకు మనం చూసాము మ్యారేజెస్, పెళ్ళిళ్ళు, వివాహాలలో ఎన్ని రకాలు ఉన్నాయి, వాటి వల్ల ఎలాంటి ఫంక్షన్స్ ఉన్నాయి, ఎలాంటి ట్రైబ్స్లో ఏ ఫంక్షన్స్ ఉన్నాయి, రకాలు ఉన్నాయి అనేది మనం చూసాము. సో ఇది వివాహాలకు సంబంధించిన వీడియో.
పీడిఎఫ్ కానీ మీకు కావాలనుకుంటే టెలిగ్రామ్ లింక్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అందులో మీరు జాయిన్ అయ్యి పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.